హలో అండి, అందరికీ నమస్తే. ప్రస్తుతం బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా ఖచ్చితంగా యుద్ధమే జరగాలి భారత్ పాకిస్తాన్ మధ్యలో అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే అటు పాకిస్తాన్ కావచ్చు, ఇటు భారత్ కావచ్చు, ఖచ్చితంగా యుద్ధమే జరగాలి, అయితే గాని పాకిస్తాన్ మాట వినదు, ఇలాంటి ఉగ్రదాడులు ఆపదు అని చెప్పేసి భారత్ ప్రజలు అంటున్నారు అని చెప్పి మనకు సోషల్ మీడియాలో వింటున్న మాటలు ఇవి. అండ్ ఇంకో పక్క అటు అంటే పాకిస్తాన్ లో కూడా యుద్ధం కోరుకుంటున్నట్టే అనిపిస్తుంది. కానీ కొన్ని సోషల్ మీడియా వేదికల్లో చూస్తుంటే మాత్రం అసలు మన దేశంలో అంటే పాకిస్తాన్ లో అసలు అభివృద్ధే లేదు, ఒక రకంగా ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు అభివృద్ధి లేకుండా. కానీ ఇంకో పక్క యుద్ధం అని వెళ్తున్నారు. ఇంకా పాకిస్తాన్ ని నేలమట్టం చేయడమే తప్ప ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకో పక్క మన దేశంలో కూడా ఇటు భారత్ లో కూడా ఖచ్చితంగా యుద్ధమే జరగాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇంకో పక్క ఖచ్చితంగా అంటే ఒకవేళ యుద్ధమే జరిగితే మనం అన్ని కొనుక్కోవాల్సి వస్తుంది, యుద్ధ నౌకలు గాని ఆర్మ్స్ గాని అని చెప్పేసి చాలా మంది ట్విట్టర్ వేదికగా మాట్లాడుతున్నారు. ఈవెన్ మనకు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది, మళ్ళీ మనకు కూడా సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా ఖచ్చితంగా యుద్ధం జరుగుతుందా అంటే బార్డర్ ప్లేస్ అంటే బార్డర్ లో ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ క్లీన్ అంటే అందరూ బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటున్నారు. అక్కడ యుద్ధం జరుగుతుందేమో అనే ఒక అంటే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ఏదేమైనా అంటే అసలు మనం కూడా ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతం మనం కూడా ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ దృష్టిలో ఈ యుద్ధంకి సంబంధించి పాక్ అండ్ భారత్ మధ్య యుద్ధానికి సంబంధించి మరి ఏం జరగబోతోంది, ఒకవేళ యుద్ధమే జరిగితే ఎలా ఉంటుంది, ఒకవేళ యుద్ధం ఒకవేళ జరిగితే అందరు రెడీగా ఉన్నారా లేదా అనేది దీని ద్వారా తెలుస్తుంది. సరే, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం రండి. సో ప్రస్తుతం మాతో పాటు ఒక సివిలియన్ ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ప్రస్తుతం భారత్ పాక్ మధ్యలో ఒక ఉద్రిక్త వాతావరణం బయటకు వచ్చింది. ఎందుకంటే ఖచ్చితంగా యుద్ధమే జరగాలి అని చెప్పేసి చాలా మంది కోరుకుంటున్నారు. ఒకవేళ యుద్ధం జరిగే అవకాశం ఉంది అంటారా? అది మన చేతిలో లేదు. ఇప్పుడు భూమి మీద భారం ఎక్కువైపోయింది, ఇట్లున్నది ఇట్లా అయిపోవాలి అంతే. నువ్వు పోయినావో నేను ఎడవద్దు, ఏమైనా నువ్వు ఎడవద్దు, అందరికి ఒకటే శిక్ష బస్ అంతే. సివిలియన్స్ 26 మందిని చంపేసి వెళ్ళిపోయారు, ఒక 6 ఉగ్రవాదులు. మనం ఎందుకు బలి కావాలి? మనం ప్రయత్నం చేయాలి, వాళ్ళకి గుణపాఠం నేర్పియాలి, మళ్ళీ ఇంకోసారి చేయొద్దని వేరే ఎక్కడైనా కానీ. అది అంటే పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు అంటే ప్రతిసారి ఇలా వచ్చి చంపేసి వెళ్తుంటే మన దేశం అసలు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు అంటే రక్షణ మంత్రి కావచ్చు, మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. మీ దృష్టికి ఏమొచ్చింది? చేస్తాడు ఆ పని కంపల్సరీ, ఎందుకంటే ఆయన రూలింగ్ చాలా బాగుంది మోడీది. ఇప్పటి వరకు మనకి ఏం జరగలేదు ఎక్కడ కూడా, కానీ ఆయన ప్రయత్నం చేస్తుండు. ఇప్పుడు బయట దేశాల వాళ్ళు కూడా ఆయన మెచ్చుకుంటున్నారు ఈయన పరిపాలన గురించి. అది అంటే ఒకవేళ యుద్ధం జరిగితే సంక్షోభం వస్తుంది అని చెప్పేసి అంటారు. అంటే ధరలు పెరుగుతాయి, చాలా ఇబ్బందులు అవుతాయి ప్రజలకి అని అంటున్నారు. అంటే ఇంతకు ముందు కూడా అంటే వేరే దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, మన దేశంలో ఆల్రెడీ సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు మనం ఉన్న అభివృద్ధి అంటే ఆల్రెడీ కొంచెం అభివృద్ధి చెంది ఉన్నాం, జరగడమే మంచిది. అసలు ఏం సుఖం లేదు, ఉన్నోనికి కూడా సుఖం లేదు, లేనోనికి కూడా సుఖం లేదు. జీవితం అనేది స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఆమ్దాని తక్కువైంది, ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటోడు సంపాదించాల్సి వస్తుంది, అయినా సరిపోతలేవు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మీరు చెప్పండి, భారత్ పాక్ మధ్యలో ఇప్పుడు యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఒకవేళ జరిగితే ఎలా ఉంటుంది, అంటే ఏం జరిగితే బెటర్ గా ఉంటుంది అంటారు భారత్ కి? కానీ భారత యుద్ధం జరగాలండి. ఎప్పటికీ వాళ్ళు మన పైన దాడి చేస్తూ కనుక ఒకసారి చూపించాలి మనం ఏందో సంగతి. అంటే ప్రస్తుతం అంటే భారత్ పైన ఇప్పటికీ ఇది ప్రతిసారి ఏదో ఒక ఉగ్రదాడి జరుగుతూనే ఉంది. కొన్ని 10 సంవత్సరాలుగా అసలు లేదు, సడన్ గా ఇప్పుడు 2025లో జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు ఈ పెహల్గామ్ అటాక్ గురించి? చేయాలండి, దాడి చేస్తే అప్పుడు జరుగుతుంది, వాళ్ళకు తెలుస్తుంది. వాళ్ళకు మనము మళ్ళీ దాడి చేయరు, మళ్ళీ చేయాలండి. ఒకసారి చేయాలి, తప్పకుండా చేయాలి, యుద్ధం చేయాలి. యుద్ధం కావాలి తప్పకుండా. వాళ్ళు మన రివెంజ్ తీసుకోవాలి. మనం
మన ఊరికే కూర్చుంటే మన పైన దాడి చేస్తున్నారు కనుక అతని ప్రతీకారం తీసుకోవాలి. మళ్ళీ మన మీద కండక్ట్ చేయరు. అంటే మోడీ కరెక్ట్ గానే చేస్తున్నారంట. మోడీ 100% కరెక్ట్ చేస్తున్నారు, 100% కరెక్ట్. మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ ఒకవేళ ఈ పహల్గామ్ అటాక్ గురించి గానీ యుద్ధం గురించి గానీ మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏమున్నదండి, వాళ్ళను మన పాకిస్తాన్ వాళ్ళని మన ఇండియాకు రానియద్దు, పాకిస్తాన్ పంపించాలంటే. అంటే కొంతమంది అంటున్నారు ఇక్కడ ముస్లిమ్స్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అని చెప్పేసి, మీరు అనుకుంటున్నారా? చేస్తున్నారు. ఇక్కడ మా పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ మా హోల్ సిటీ వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళే వెయిట్ చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. రష్యాకి అవుతుంది ఇప్పుడు, మనం ఏమైనా చేయగలుగుతున్నామా? ఎందుకంటే మేధావులే ఏం చేయలేకపోతున్నారు. ఎన్ని కోట్లు లాస్ అయింది వాళ్ళకి, ఎన్ని బిల్డింగ్లు, ఎన్ని సంస్థలు, అంతా డిస్టర్బ్ అయిపోయింది కదా. ఇంకా సరిగా కాలేదు కదా, కావాలి అసలు కావాలి. ఇండియాకి మీరు ఇందాక అన్నట్టుగా రష్యా అండ్ ఉక్రెయిన్ కి మధ్య జరుగుతుంది. అక్కడ ఉక్రెయిన్ చిన్న దేశమే, రష్యా పెద్ద దేశం. అయినా కూడా యుద్ధం 3 సంవత్సరాల నుంచి నడుస్తుంది. మరి ఇప్పుడు ఒకవేళ మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే ఇంకెన్ని సంవత్సరాలు చేయాల్సి ఉంటుంది? ఏంటండి, మన ఇండియా 24 hours లో క్యాప్ చేసేస్తుంది, అంత కెపాసిటీ ఇండియాకు. 24 hours లో పాకిస్తాన్ తుడిచిపెట్టేస్తుంది. అంతే అంతే అంతే. అంత బలం మనకు ఉంది అంటారా? ఉన్నది, బలం ఉందండి, అంత బలం ఉన్నది. ఈ మోడీ ఉన్న రోజులు మనకేం కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం ఇంకో ఆయన ఉన్నారు. सर आप बोलो पहलगाम अटैक के बारे में और आप क्या सोच रहे, या युद्ध होना कि नहीं पाकिस्तान और भारत के बीच में? युद्ध इसीलिए होना कि उसको 100% खत्म करना, because since 70 years they have been doing this. Yes. And we are keeping quiet. We are not that serious. We should attack and finish once and for all. Okay. लेकिन अब सोचो रशिया और उक्रेन के बारे में 3 साल से वहां पर वार चल रहा, लेकिन अपन का हमारा युद्ध सैनिकों भी इतना स्ट्रांग है पाकिस्तान को हराने के लिए? हाँ जी strong है ना. जी Past 3-4 times we have defeated them like anything. जी. Bangladesh also we took in that time. Yeah. Who knows? लेकिन आप बोलो इसके बारे में बड़ा मुश्किल हो जाता भारत में, सब इंक्रीज हो जाता क्या चीज के लिए, मिडिल क्लासों के लिए जीना मुश्किल हो जाता ये युद्ध के युद्ध के आफ्टर. आप क्या बोलते ये हो सकता? आफ्टर में इंडिया को कुछ ज्यादा नहीं होगा, because we are very strong in agriculture and everything, fruits, vegetables. We are exporting rather, so we are over. Okay. We have got lot of quantity, Okay. so we need not worry about that. Okay. The only worst is Pakistan will suffer like anything. Okay. पाकिस्तान को क्या बोल सकते हैं आप? बार में ये अटैक्स कर रहा, पहलगाम में 26 सिविलियंस मर गए, क्या बोल सकते हैं इसके बारे में? क्या बोलना, they are just crooks. I mean, what to say? Atanki means they don't see anything. Okay. But here this time they have selected Hindus. Muslims they have kept aside, ladies they kept aside. All Hindu, done. Hindu maro. So this time it was different type of attack. मोदी ये सब कर सकते हैं क्या? आप क्या सोच रहे? मोदी क्या नहीं कर सकता, मोदी है तो सब कुछ है, वरना गॉन केस है. Modi very strong man, very strong man. You can see all over the world, he is welcomed all over the world. Right. What we were 11 years back, what we are today, 5th country in the world in economy,
Now we are going to become third in the world, going to become. So what more do we want from Modi? Modi is there, everything, सब कुछ हो जाएगा. థ్యాంక్ యూ వెరీ మచ్. You have got red TV. ఎస్. సో చూసారు కదా, అంటే ఈయన ఏం చెప్తున్నారు అని అంటే ఖచ్చితంగా యుద్ధం జరగాలి, యుద్ధం జరిగితేనే పాకిస్తాన్కి బుద్ధి వస్తుంది. ఎందుకంటే మన దగ్గర అన్ని ఉన్నాయి, అన్ని రకాలుగా మనం వెల్ సెటిల్డ్ ఉన్నాము. ఇప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే పాకిస్తానే సంక్షోభంలో పడుతుంది, కానీ మన భారతదేశం దీన్ని నిలదొక్కుకోగలదు అని చెప్పేసి అంటున్నారు. ఈవెన్ మోడీతో అవుతుందా అని అంటే మోడీకి ముందు మోడీ తర్వాత అని మాట్లాడితే మనం 11 years బ్యాక్ ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, మనం ఇప్పుడు ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్నాము అంటే అది మోడీ వల్లనే. మోడీ ఏదైనా చెయ్యగలరు. కాబట్టి ఒకవేళ పాకిస్తాన్ తో యుద్ధమే చేయాల్సి వస్తే ఖచ్చితంగా చేస్తారు అని చెప్పేసి అయితే అంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి.